గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో నిన్న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సో ఆ బడ్జెట్నే హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఈనాడు కథనాన్ని ప్రచురించింది. వృద్ధి పధాన అంటూ ఈ హెడ్లైన్తో బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్, జనాకర్షక ప్రకటనలకు దూరం, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు, ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు లేవు, రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంచారు, విబి జీరామ్జీ పథకానికి 95,692 కోట్లు, సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకెళ్తామన్న నిర్మల. మొత్తం బడ్జెట్ వచ్చేసి 53,47,315 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లయితే మూలధన వసూళ్లు వచ్చేసి 18,14,165 కోట్లు. ఇక రెవెన్యూ విషయానికి వస్తే, వ్యయం విషయానికి వస్తే 41,25,494 రెవెన్యూ వ్యయం. మూలధన వ్యయం వచ్చేసి 12,21,821 కోట్లుగా చెబుతున్నారు. ఇక ఈ బడ్జెట్కు సంబంధించి హైదరాబాద్ నుంచి హై స్పీడ్గా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం, 3 వైపులా హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించింది కేంద్రం. ఇక గ్రాంట్ల విధానానికి సంబంధించి రద్దు చేస్తూ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా. ఈ గ్రాంట్ల రద్దు విధానంతో అటు ఏపీకి 8,294 కోట్లు, తెలంగాణకు 5,386 కోట్ల నష్టం. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు. విన్నపాలు బుట్ట దాఖలు అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. RRR గ్రీన్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై నీళ్లు, మూసి మురుగునీరు శుద్ధి ప్రాజెక్టులకు 0 అంటూ ఇచ్చారు. ఇక ప్రభాకర్ రావు సర్వీసు 3 ఏళ్ల పొడిగింపులో మతలబ్ ఏంటి అంటూ నిన్న సిట్ విచారణ, కేసీఆర్ను విచారించిన దానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ, ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనే ఎందుకు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్, పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఆదేశాలు ఇచ్చింది మీరేనా అంటూ నిన్న మాజీ సీఎం కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది కదా. సో మావోయిస్టుల పేరిట ఫోన్లను ట్యాప్ చేయించారా, ఎన్నికల్లో గెలుపుకు ఆయుధంగా మార్చుకున్నారా, రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు, వ్యాపారులను బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా, ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకెలా వచ్చాయి, మాజీ సీఎం కేసీఆర్పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం, నందీనగర్లోని ఇంట్లో 4.5 గంటల విచారణ, అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం, ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్, లాయర్లకు అనుమతిన్నో, విచారణ అనంతరం సిట్ చీఫ్ను కలిసిన దర్యాప్తు బృందం. ఇక సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం అంటూ ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత. నిన్న యూనియన్ బడ్జెట్కు సంబంధించి హైలైట్ పాయింట్స్ ఇక్కడ వివరిస్తూ, కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు, దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు, ఏపీకి 1, 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, మూలధన వ్యయం 1,00,000 కోట్ల పెంపు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా అయితే బడ్జెట్లో వాటికి తాయిలాలు ప్రకటిస్తారు, పథకాలు, నిధులు పారిస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపుకు వేరే వ్యూహాలు ఉండటంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి రాజకీయ లబ్ధికి చోటివ్వలేదు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కుట్రదారులు ఖబర్దార్ అంటూ 5 గంటల సిట్ విచారణ, సడలని ఉక్కు పిడికిలి, చెక్కు చెదరని చిరునవ్వు, కేసీఆర్కు సంఘీభావంగా భగ్గుమన్న తెలంగాణ, ఎగిసిన గులాబీ దళం. నందీనగర్లో ముగిసిన 6 సభ్యుల సిట్ బృందం విచారణ. మూతోడ్ జవాబ్ దియా అంటూ సిట్కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. ఇక మరోవైపు భరోసా లేని బడ్జెట్, 53.47 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, వేతన జీవులకు నిరాశే, దక్కని ఆదాయ పన్ను ఊరట, పొదుపు మదుపుల ఊసేలేని కేంద్ర బడ్జెట్ లెక్కలు,
ఉన్న సబ్సిడీలకు భారీగా కోత, ఇన్వెస్టర్లపై ఎస్టీటీ వాత, స్టాక్ మార్కెట్లపై పన్ను పోటు, సూచీల పతనం, పెరగనున్న ఆల్కహాల్, సిగరెట్లు, కెమెరాల ధరలు, తగ్గనున్న క్యాన్సర్, డయాబెటీస్ ఔషధాలు అండ్ చెప్పుల ధరలు. మరోవైపు తెలంగాణపై అదే వివక్ష అంటూ కనీసం ఒక్క ప్రాజెక్టు మంజూరు చేయని కేంద్రం అంటూ వార్తనిచ్చింది. నమస్తే తెలంగాణ. ఏబీపీ వార్తా విశేషాల్లో కొంత ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో యూనియన్ బడ్జెట్కు సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ వృద్ధి పదాన అంటూ కథనాన్ని ఈనాడు ఇస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ ఉంది అని చెప్పి ఈ వార్త. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్పై బదిలీ వేటు, సిట్ సిఫార్సుతో ప్రభుత్వ చర్యలు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అంటూ వార్తనిచ్చారు. ఇక అభివృద్ధిలో బుల్లెట్ పరుగులే అంటూ రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 ఏపీ మీదుగానే సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు, పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు 2026-27 బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం అంటూ ఈ వార్తనిచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే పారిశ్రామిక ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా, ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్లో వరాలిచ్చింది అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ అంటూ ఈ స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు, విశాఖ పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్, ఆయన పాత్ర లేదు, నిందితుడిగా చేర్చలేం, ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు. ఈ కేసులో గత నెలలోనే ఆయనకు సిఐడి క్లీన్ చిట్, నాడు నానా గగ్గోలు పెట్టిన జగన్ అండ్ కో, నేడు ఈడీ తేల్చడంతో మూతపడ్డ నోళ్లు అంటూ వార్తనిచ్చారు. ఇక సింఘాల్పై బదిలీ వేటు, వెంటాడిన 6 ఏళ్ల నాటి మౌనం, కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలు, అవినీతి ఆరోపణలు లేకున్నా అసమర్థత ఫలితంగా అవుట్, ఆయనపై సిట్ నివేదిక. ఇక రోత మాటలపై రగిలిన అగ్గి అంటూ బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, భగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసా విసిరి నిప్పు. సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం, ట్రంప్ దెబ్బతో కుదిరైన రంగాలకు చేయూతనిచ్చే విధంగా ఉంది కేంద్ర బడ్జెట్ అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. నో హిట్టింగ్, ఓన్లీ డిఫెన్స్ అంటూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆరంభించిన మోదీ సర్కార్ 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా, తయారీ రంగాలపై ఫోకస్, 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్లు, ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి పలు నిర్ణయాలు, ఫ్యూచర్స్ ఆప్షన్స్పై లావాదేవీల పన్ను భారీగా పెంపు, భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు అంటూ ఈ వార్తను ఇస్తూ ప్రధాన వార్తగా హైలైట్ చేసింది సాక్షి. ఇక కొనసాగుతున్న జంగిల్ రాజ్ అంటూ ఇబ్రహీంపట్నంలో బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాల దాడి, పెట్రోల్ బాంబులు, కత్తులు, బండరాలు, కర్రలతో స్వైర విహారం, దాడిలో పాల్గొన్న బ్లేడ్, గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు, పెట్రోల్ బాటిళ్లతో దాడులు చేస్తున్నా పట్టించుకొని పోలీసులు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.